వెజ్ న్యూడిల్స్ అందరూ చేస్తారు, కానీ న్యూడిల్స్కి మంచి టేస్ట్ రావాలంటే కేవలం సాస్లు వేస్తే సరిపోదు. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పే న్యూడిల్స్లో సోయా సాస్ను 2 సార్లు వేశాను. ఎందుకు వేశానో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. న్యూడిల్స్ ఒక్కొక్కటి విడివిడిగా ఉండాలి, వెజిటేబుల్స్ క్రంచీగా ఉండాలి, సాస్ ఫ్లేవర్ న్యూడిల్కి బాగా పట్టాలి. ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా పర్ఫెక్ట్గా వెజ్ న్యూడిల్స్ చేసుకోవచ్చు. సాయంత్రం ఏదైనా టేస్టీగా తినాలనిపించినా ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మన న్యూడిల్స్ని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక బాండ్లీలో నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు న్యూడిల్స్ను అందులో వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, న్యూడిల్స్ మెత్తగా అయిపోయేంత వరకు కాకుండా ప్యాకెట్ మీద ఇచ్చిన కుకింగ్ టైంకి అనుగుణంగా న్యూడిల్స్ బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. న్యూడిల్స్ సరిగ్గా కుక్ అవ్వడమే ఈ రెసిపీలో మొదటి మెయిన్ స్టెప్. ఎందుకంటే న్యూడిల్స్ సరిగ్గా కుక్ కాకపోతే తర్వాత ఎంత బాగా వెజిటేబుల్స్ సాసులు వేసినా మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది రాదు. ఇప్పుడు న్యూడిల్స్ కుక్ అయ్యాయో లేదో ఒకసారి చూసుకొని అవి సరిగ్గా కుక్ అయిన తర్వాత వెంటనే జల్లెడలోకి తీసుకోవాలి. ఇప్పుడు న్యూడిల్స్ మీద చల్లటి నీళ్ళను పోసుకోవాలి. మంచి నీళ్ళనే పోసుకోండి, ట్యాప్ వాటర్ని పోసుకోకూడదు. చల్ల నీళ్ళు చల్లుకోవాలి న్యూడిల్స్ పైన. వేడిగా ఉంటుంది కదా, ఒకవేళ మనం చల్ల నీళ్ళను పోయకపోతే ఈ న్యూడిల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇప్పుడు చల్ల నీళ్ళు పోసిన తర్వాత న్యూడిల్స్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సున్నితంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ కలపడం వల్ల న్యూడిల్స్ ఒకదానికొకటి అతుక్కుపోకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు న్యూడిల్స్ అయితే రెడీ అయ్యాయి కాబట్టి మరో బాండ్లీ పెట్టుకొని అందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్ పూర్తిగా మెత్తగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం మాత్రం కుక్ అయితే సరిపోతుంది. అలా చేస్తే న్యూడిల్స్లో ఆనియన్స్కి కొద్దిగా క్రంచ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాము. క్యాప్సికమ్ తర్వాత పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. తర్వాత బీన్స్ కూడా వేయించుకుందాం. సన్నగా తరిగి పెట్టిన బీన్స్ని వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే న్యూడిల్స్ కోసం వెజిటేబుల్ను పూర్తిగా మెత్తగా ఉడికించకండి. కొంచెం క్రంచీగా ఉంటేనే న్యూడిల్స్కి మరింత టేస్ట్ అనేది తోడవుతుంది. అందుకే అన్ని వెజిటేబుల్స్ను కలుపుతూ మంచి హై ఫ్లేమ్ మీదనే టాస్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ దాదాపు 70% అంటే 70% వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అయితే పసుపు పూర్తిగా ఆప్షనల్, మీకు వేయాలనిపిస్తేనే కొద్దిగా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. మొదటి సోయా సాస్ ప్లస్ చిల్లీ సాస్ని రెండింటిని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ను ఇందులో వేసుకుంటున్నాను. న్యూడిల్స్ వేసిన వెంటనే స్పూన్తో గట్టిగా కలపకుండా వీలైతే 2 టేబుల్ స్పూన్ల సహాయంతో సున్నితంగా టాస్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూడిల్స్ ముక్కలైపోకుండా ఒక్కొక్కటిగా విడిగా ఉండాలి. ఇక్కడే మన సీక్రెట్. ఇప్పుడు నేను చెప్పిన ఆ చిన్న సీక్రెట్ ఏంటంటే ముందుగా 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే వేసాం కదా, న్యూడిల్స్ వేసిన తర్వాత మరో టేబుల్ స్పూన్ల సోయా సాస్ని వేసుకుంటున్నాను. వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఎందుకంటే మొదట వేసిన సోయా సాస్ వెజిటేబుల్కి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. న్యూడిల్స్ వేసిన తర్వాత వేసే ఈ సోయా సాస్ మాత్రం న్యూడిల్స్కి నేరుగా ఫ్లేవర్ని ఇస్తుంది. అయితే మనం సోయా సాస్ మరియు చిల్లీ సాస్ వేసాం కదా, వాటిలో ఆల్రెడీ ఉప్పు మాత్రం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉప్పు చూసి వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అనేది పైనుంచి స్ప్రింకిల్ లాగా చేసి ఇంకొకసారి ఈ న్యూడిల్స్ని బాగా టాస్ చేసుకోవాలి. న్యూడిల్స్ని ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్ ఫ్లేవర్, సాస్ ఫ్లేవర్ న్యూడిల్స్కి బాగా పడితే సరిపోతుంది. చివర్లో వీలైతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు, అది న్యూడిల్స్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే క్యాబేజీ పీసెస్ని కూడా వేసుకోవచ్చు. చూడండి, మన వెజ్ న్యూడిల్స్ రెడీ అయిపోయాయి. న్యూడిల్స్ మెత్తగా కాకుండా విడివిడిగా ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా క్రంచీగా ఉన్నాయి. సోయా సాస్, చిల్లీ సాస్ ఫ్లేవర్ కూడా న్యూడిల్స్కి చాలా బాగా పట్టాయి.
ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా మనకు అందుబాటులో ఉండే వెజిటేబుల్స్తో టేస్టీగా వెజ్ నూడిల్స్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇస్తున్నప్పుడు మాత్రం చిల్లీ సాస్ పరిమాణం కొంచెం తక్కువగా వేసుకోవాలి. వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చూస్తుంటేనే తినాలనిపించేలా మన వెజ్ నూడిల్స్ రెడీ. మీరు కూడా ఇంట్లో ఇలా వెజ్ నూడిల్స్ చేసేటప్పుడు సోయా సాస్ను 2 దశల్లో వేస్తే ఈ చిన్న టెక్నిక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళలో నూడిల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ ప్రేమ ఆదరణకు ధన్యవాదములు. నమస్కారం.